దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరు మాస్ చిత్రాల దర్శకుడైతే మరొకరు మాస్ సర్కిల్స్లో మెగాస్టార్. ఇక వీరిరువురి కలయికలో ఆచార్య అనే సినిమా వచ్చి భారీ డిజాస్టర్గా మిగిలిందనే విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆ సినిమాలో మెగాస్టార్ చిరు వేలు పెట్టడం వల్లే ఫ్లాప్ అయిందని కొందరు భావిస్తే, మరికొందరు మాత్రం మెగాస్టార్ అలా వేలు పెడితే సినిమా సూపర్ డూపర్ అయి ఉండేదని వాదిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొరటాల దర్శకత్వంలో తాజాగా ఎన్టీఆర్ హీరోగా దేవరా సినిమా రావడంతో మళ్లీ ఆ వివాదం సోషల్ మీడియాలో చెలరేగింది. దేవరా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు కొరటాల పక్కోడి పనిలో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్ అని అనగా, ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అన్న మాటలే అని ఓ వర్గం వారు సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం జరిగింది. కట్ చేస్తే తాజాగా రిలీజ్ అయిన దేవరా సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ వేలు పెట్టలేదు కదా, మరి సినిమా ఎందుకు హిట్ కాలేదు అనే ప్రశ్నలు వేస్తున్నారు. దాంతో ఈ వివాదం సోషల్ మీడియాలో పీక్స్కి చేరింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా వేదికగా సదరు యాంకర్ చిరు వివాదం గురించి అడగ్గా కొరటాల వివరణ ఇవ్వటం జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు కొరటాల. తమ మధ్య అలాంటి వివాదం ఏమీ లేదని, అనవసరంగా సోషల్ మీడియాలో ఎవరో పనికి మాలిన వాళ్లు పెట్టే పోస్టులకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు కొరటాల. మెగాస్టార్ అంటేనే తెలుగు సినిమాకి ఓ గౌరవం. అలాంటి మనిషి చెప్పిన సూచనలు కూడా మేము తప్పకుండా పాటిస్తాం. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్ చాలా సూపర్గా ఉంటుంది. మేము నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళం, కానీ చిరు కొన్ని దశాబ్దాలుగా ఇక్కడున్నవారు. వారికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఆచార్య విడుదలైన రెండో రోజే చిరు దగ్గర నుంచి నువ్వు స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతావు శివ అని మెసేజ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు సినిమా అనుకున్నంత బాగా రాలేదు అని చెప్పుకొచ్చారు కొరటాల.